బావా 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 ఏమైంది బావా? నీ లోపల నువ్వు ఏదో బాధపడుతున్నా. ఏం లేదు, చెల్లె గుర్తుకొచ్చింది. అవునా బావా? మౌనిక ఎక్కడున్నావు? మధ్యాహ్నం 12 అవుతుంది. ఏం చేస్తానో లోపల? అన్నం లేదు, కూర లేదు. ఇప్పుడే పూజ అయిపోయింది అత్తమ్మ. ఒక అరగంటలో వంట చేస్తా. వదినా, ముందైతే నాకు స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా వదినా. సరేరా. అమ్మా ఆకలి అవుతుంది, అన్నం అయిందా? అన్నం ఎక్కడిదిరా? అన్నం లేదు, సున్నం లేదు. ఇంకా నీ పిల్లం పూజలే అవుతలేదు. అవునా అమ్మా, సరే అంతలోపు కాఫీ అన్న తీసుకుని రా. సరే అండి, తీసుకొస్తా. థ్యాంక్ యూ వదినా. ఇగో అత్తమ్మ కాఫీ. ఇగో అండి. దీని ఎవరైనా కాఫీ అని అంటారా? ఎందుకమ్మా, బానే ఉంది కదా. ఏం బాగుందిరా ఈ కాఫీ, దాని మొహం లెక్కున్నది. ఈ కాఫీ ఎవరికేం అవసరం లేదు, ఆకలి అవుతుంది, అన్నం వండు. ఆగురా, కాఫీ పెట్టడం రాదు, టైంకు అన్నం కూర వండడం రాదు. నువ్వు మనిషివి, నీదో కుటుంబం. ఏమన్నా అంటే అన్నాను అత్తమ్మ, మా కుటుంబాన్ని అనకు. అబ్బో, కుటుంబాన్ని అంటే బాగానే రేషం వస్తుంది. అవును అంటాం, బరాబర్ అంటాం. నీ కుటుంబాన్ని మీ అన్నయ్య ఒక్కటే నెలకి ఇస్తా అన్న కట్నం ఇప్పటికి సంవత్సరం అవుతుంది, ₹1 కూడా ఇస్తలేడు. ఆపండి మీరిద్దరు. రోజు చూస్తూనే ఉన్నాను, వద్దని కట్నం కట్నం అని బాధ పెడుతూనే ఉన్నారు. అయినా వాళ్ళ అన్నయ్య ఇచ్చేస్తా అని చెప్పాడు కదా. అయినా మీకు తెలీదు కట్నం తీసుకోవడం నేరమని? అవన్నీ నాకు తెలియదు. రేపు వెళ్ళి మీ అన్నయ్యని అడిగి కట్నం తీసుకొని వస్తేనే ఇంట్లో ఉండనిస్తా. కరెక్ట్ చెప్పినావమ్మా. మీరు ఇంకా మారదు. అగో నువ్వు అనగానే మీ చెల్లె ఫోన్ ఇస్తుంది. ఇది ఒకసారి. ఆ చెల్లె అన్నయ్య చెప్పురా. ఏం చేస్తున్నావు అన్నయ్య? నీ వదిలే నేను ఈ పొలం కాడికి వచ్చిన చిన్న పనుండే. ఏమైంది చెల్లి, అంత ఇట్లా మాట్లాడతాను? ఏం లేదమ్మా. బావా ఒకసారి మౌనికకు మాట్లాడతా. హలో మౌనిక, వదినా. మీ అత్త మీ ఆయన కట్నం కోసం నిన్నేమైనా బాధ పెడతారా? అదేం లేదు వదినా. పొలం అమ్ముడు పోయిందా వదినా? అందరు అత్తారు కానీ ఎవరు ఉండలేరు, అమ్ముడు పోతలేదు. సరే వదినా, నాకు చాలా పని ఉన్నది, మళ్ళీ ఫోన్ చేస్తా. సరేరా బావా, రేపు మీ చెల్లె దగ్గర పోదాము. సరేనే, పోయేద్దాం. చెల్లె దగ్గర పోవడంటే ఎంత సంబరమో. ఏమైందిరా, నీ పిల్లం ఇంకా బెడ్రూమ్ లోకి వెళ్ళి బయటకు వెళ్తలేదు? ఈ రోజు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్నం తీసుకురాకపోవాలి, దాని సంగతి చెప్తా. వెళ్తున్నావు వదినా? అవునరా, వెళ్తాన్నా. ఇక్కడే ఉండి వీళ్ళతో ఇన్ని బాధలు పడే కంటే పుట్టింటికి వెళ్ళి సంతోషంగా ఉండడమే బెటర్ వదినా. ఏమైంది? ఎంతసేపు సోకులవాడు? మీ ఇంటికి పోయేది ఉందా లేదా? నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి కట్నం తెచ్చినా కూడా మీరు మళ్ళీ అడగడానికి గ్యారెంటీ ఏమున్నది? అడుగుతాం. అవసరం పడితే అడుగుతాం. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళి కట్నం తీసుకొచ్చి ఇచ్చినా కూడా వేస్టే. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తాను, ఇక రాను. మంచి నిర్ణయం తీసుకున్నావు వదినా. మేమే అద్దనుకున్నప్పుడు నేను కట్టిన తాళెందుకు? ఆ తాళిచ్చిపో. ఈ తాళి గురించి అడిగే అధికారం నీకు లేదు, ఎందుకంటే ఇది మా అన్నయ్య చేయించింది. మీ చెల్ల దగ్గర పోవాలని పొద్దున ఎప్పుడో లేచినావు. తొందరగా తాళమే, బస్సుకు లేట్ అవుతుంది. అసలే అవుతలేవు, నడు. అగో మీ చెల్లెనే వస్తుంది కదా, నీ దగ్గరికే బయలుదేరినాం రా. అవునా వదినా? ఏమైందిరా? వదినా, అసలు ఏమైందిరా మౌనిక? మా అత్త ముందు మా ఆయన కట్నం కోసం వేధించుతాను వదిన నన్ను. రేపు వెళ్ళి మీ అన్నయ్యని అడిగి కట్నం తీసుకొని వస్తేనే ఇంట్లో ఉండనిస్తా. ఈ కాఫీ దాని మొహం లెక్కున్నది. మేమే అద్దనుకున్నప్పుడు నేను కట్టిన తాళెందుకు? ఆ తాళిచ్చిపో. ఈ తాళి గురించి అడిగే అధికారం నీకు లేదు. నేను ఇంట్లో నుంచి వచ్చి తప్పు చేశాను అన్నయ్య. ఏం తప్పు చేయలేదురా, కరెక్టే చేసినావు. నేను ఇలా రావడం వల్ల మీకు ఏమైనా భారం అయితే కావచ్చు వదిన. ఏం మాట్లాడుతున్నావురా? ఈ అన్నకు నువ్వు ఎప్పుడు భారం కాదు. అక్కడుండి నువ్వు కష్టాలు పడడు కంటే ఇక్కడికి వచ్చి మా ముందు నువ్వు సంతోషంగా ఉండడం చాలు. ఇప్పుడు బయలుదేరినావేమో, పారా ఇంట్లో పోదాం.